బైబిల్లో ఉన్న కొన్ని పర్వతాలు లేక కొండలు, వాటి ప్రాముఖ్యతలు. నంబర్ 1, సీనాయి పర్వతం లేక హోరేబు కొండ అని కూడా అనొచ్చు. ఈ కొండ మీద దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ కొండ దేవుని నిబంధనకు గుర్తుగా ఉంది. నంబర్ 2, మోరియా పర్వతం. ఈ కొండ మీద అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలివ్వడానికి సిద్ధపడ్డాడు. అలాగే ఈ కొండ మీద అబ్రహాము యొక్క విశ్వాసము కనపరచబడింది. ఈ కొండ విధేయతకి, త్యాగానికి, అలాగే దేవుని ఏర్పాటుకి సూచనగా ఉంది. నంబర్ 3, అరారాతు పర్వతం. 40 రాత్రుళ్ళు 40 పగళ్ళు వర్షం కురిసిన తర్వాత నోవాహు ఓడ ఈ కొండ మీద ఆగింది. నూతన ప్రారంభాలకి ఈ కొండ సూచనగా ఉంది. నంబర్ 4, కర్మేలు పర్వతం. ఈ కొండ మీద ఏలియా బయలు ప్రవక్తలను ఎదుర్కొని ఆకాశము నుండి అగ్ని కురిపించి దేవుని యొక్క శక్తిని ప్రదర్శించాడు. దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి, ఆయన ఆధిపత్యానికి ఈ కొండ గుర్తుగా ఉంది. నంబర్ 5, సియోను కొండ. బైబిల్లో ఇది దేవుని నివాస స్థలంగాను, అలాగే రాబోయే 1000 ఏండ్ల పరిపాలనలో దేవుని సింహాసనంగాను కనిపిస్తుంది. ఈ కొండ దేవుని సన్నిధిని, ఆయన నిత్య రాజ్యాన్ని, అలాగే రక్షణని సూచిస్తుంది. నంబర్ 6, ఒలీవల కొండ. ఈ కొండ మీద యేసయ్య ప్రసంగాలు చేయడం, ప్రార్థన చేయడం మనకు కనిపిస్తుంది. ఇదే కొండ మీద నుంచి యేసయ్య ఆరోహణ అవ్వడం కూడా మనం చూస్తాం. అలాగే ఇదే కొండ మీదకి ఆయన తిరిగి వస్తాడని జకర్యా ప్రవచనం కూడా చెప్తుంది. కాబట్టి ఈ కొండ ప్రార్థనకి, ఉపదేశానికి, ఆయన మళ్ళీ తిరిగి వస్తాడనే నిరీక్షణకి గుర్తుగా ఉంది. నంబర్ 7, నెబో పర్వతం. మోషే చనిపోక ముందు దేవుడు ఈ పర్వతం మీద నుండి ఆయనకి వాగ్దాన భూమిని చూపిస్తాడు. దేవుని వాగ్దానాల విశ్వసనీయతకు ఈ కొండ గుర్తుగా ఉంది. నంబర్ 8, గోల్గోతా కొండ లేక కలువరి కొండ. ఇది యేసయ్యను సిలువ వేసిన స్థలం. దేవుని ప్రేమకి, విమోచనకి ఈ కొండ గుర్తుగా ఉంది. ఇంకా బైబిల్లో ఏ కొండలు అయితే మీకు తెలుసో అవి కామెంట్ చేయండి.